రోజు పెరుగుడే తప్ప తగ్గుడనే వార్తలేని వస్తువు ఏదన్నా ఉన్నదంటే అదొక్క బంగారమే కావచ్చు. ఎందుకంటే ఎంతో కొంత పెరుగుకుంటూ పోవుడే ఉంటుంది తప్ప దిగుడనే ముచ్చట అసలే ఉండదు. అసొంటి బంగారం ఇప్పుడు చిన్నగా మెల్లగా కిందికి దిగి వస్తున్నది. మొన్నటి దాకా కొనాలంటేనే బంగారం అయిపోయిన బంగారము ఇప్పుడు రోజుకింత దిగి ఊరిస్తున్నది. మరి తులం మీద ఎంత తగ్గింది, ఏం కథ అనేదంతా ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. అమలక్కల జర్రంతా చెవులు పెద్దగా చేసుకొని నుర్రి. ఎందుకంటే మొన్నటి దాకా తులం ₹1,00,000 దాకా పలికిన బంగారము ఇప్పుడు పిలవకుండానే కిందికి దిగి వచ్చింది. అట్లా ఈ బేస్తానం ఒకరోజే 2,000 పైనే తగ్గి ఇంకింత నేల సూపులు చూస్తుంది. ఇక రేట్లు దిగినాక ఒక్కసారి బంగారం ధరలు చూసుకుంటే 24 క్యారెట్ల బంగారము తులం 95,700 చిల్లర వలుకుతుంటే 22 క్యారెట్ల బంగారము తులం 87,700 చిల్లర వలుకుతుంది. ఇట్లా బంగారం ధర ఈ వారం దినాలల్లా ఏం తక్కువ 5,000 పైనే తగ్గి జనాలను ఇంకింత హుషారు చేస్తుంది. అందుకే నిన్న అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి శితం ఎగబడ్డారు అమ్మలక్కలు. ఇక బంగారం ముచ్చట ఇట్లుంటే అటు వెండి ధరలు కూడా బంగారంతో సమానంగా తగ్గినట్లే కనబడుతుంది. బేస్తారం ఒక్కనాడే కిలో వెండి మీద 2,000 పైనే తగ్గింది. అట్లా మొన్నటి దాకా కిలోకు 1,09,000 దాకా పలికిన వెండి ధర ఇప్పుడు 2,000 తగ్గి 1,07,000కు చేరింది. అయితే గిట్ల తగ్గుడనక మతలబు డాలర్ ఇల్వ పెరుగుడనే అంటుర్రు. అందుకే ఆ ఎఫెక్ట్ బంగారం మీద పడి రోజుకింత నేల సూపులు చూస్తుందని చెప్పుకొస్తుర్రు బంగారం ముచ్చట బగ్గ తెలిసిన మేధావులు. మరి ఇప్పటికన్నా ఏమన్నా కొనేది ఉంటే కొని దాసుకోర్రి. చుట్టాల కార్యాలకు పెట్టుపోతలు ఉంటాయి. గసొంటిదేమన్నా ఉంటే ఇప్పుడే అప్పచెప్పి ఓడిపించుకోర్రి. ఎందుకంటే దీన్ని మించిన ఛాన్స్ మళ్ళా రాదు. వారం దినాలల్లా 5,000 తగ్గడంటే చినముచ్చటేం కాదు. అట్లని ఇంకొన్నొద్దులు ఆగుదాం, అప్పటి వరకు ఇగింత తగ్గుతుంది అని అనుకుంటే రేపు ఇక మళ్ళా పెరిగినా పెరగొచ్చు. ఎందుకైనా మంచిది చూసుకోర్రి మరి.